అపర్ణ అయితే బామ్మతో ఇలా అంటూ ఉంటుంది. ఈ గొడవ గాని పెద్దదైతే అది రాజ్, కావ్య వాళ్ళ మీద కూడా పడుతుంది. దీన్ని ఎలా అయినా ఆపండి అత్తయ్య. ఈ గొడవ ఆపితేనే వాళ్ళిద్దరికీ ప్రశాంతంగా ఉంటుంది అని అనేసరికి ఇక రుద్రాని అయితే ఇప్పుడు చెప్పండి మీ కొడుకు గురించి, మీ కొడుకు ఘనకార్యం గురించి. ఇంకా ఇలాంటి వాడితో నేను కాపురం చేయాలా? కలిసి ఉండాలా? ఇంత నీచంకి దిగజారాడో నీ కొడుకు అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇక రుద్రాని ఏం చేయలేక తలదించుకొని అలా వింటూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఆపు స్వప్న అనేది అనేసరికి, ఏంటి బామ్మగారు మీరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారా అని అనేసరికి, వాడు చేసింది తప్పే, ఒప్పని ఎవరు అనడం లేదు, కానీ నువ్వు వాడికి భార్యగా ఒక తగిన శిక్ష వెయ్యు, అంతేగాని నువ్వు ఇలా వెళ్ళిపోతాను చేస్తాను అంటే ఎవరికి నష్టం. కాబట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యు. నీ భార్యగా నువ్వు వాడికి శిక్ష చేసే అధికారం నీకు ఫుల్గా ఉంది, కాబట్టి నువ్వేది చెప్తే అదే అవుతుంది అని చెప్పేసి బామ్మ అంటూ ఉంటుంది. ఆ మాటలకి స్వప్న అయితే, ఏంటి వీడికి శిక్ష వేసినా వేస్టే బామ్మగారు, వీడిని ఇన్నాళ్ళు నేను భరించి కాపురం చేయడమే ఎక్కువ, కానీ ఇంతకన్నా నీచంగా దిగజారిపోతాడని నేను అనుకోలేదు అని అనేసరికి, కాబట్టి నీకు ఎలా అనిపిస్తే అది చెయ్యి స్వప్న, ఏది చెప్తే అదే మేము వాడికి శిక్షగా వేస్తాము అని చెప్పేసి బామ్మ అనేసరికి స్వప్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక రుద్రాని అయితే కోపం చిరాకుతో అలా చూస్తూ ఉంటుంది.